హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదెళ్ళ. ఇక అవినాష్ అరెస్టే తరువాయ ఏపీ సీఎం జగన్ రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందా అంటే పొలిటికల్ సర్కిల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించాలని సిబిఐ ఎప్పటి నుంచో కోర్టులను కోరుతోంది. కోర్టు అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా పెద్దగా బయటకు తెలియని కారణాలతో సిబిఐ మాత్రం ఆయన జోలికి వెళ్లలేదు. అరెస్ట్ చేసినట్లు పెద్ద బిల్డప్ ఇచ్చి కర్నూలు వరకు సినీ ఫక్కీలో చేసి మరీ చేతులెత్తేసి వెనక్కు తిరిగి వచ్చేసింది. ఏపీ పోలీసులు సహకరించడం లేదంటూ కుంటి సాకులు చెప్పింది. వివేక హత్య జరిగిన సమయంలో చోటు చేసుకున్న వరుస ఘటనలను నిరూపించేందుకు సాక్ష్యాలున్నాయంటూ ఓవైపు ఫోన్ కాల్స్ ఆధారంగా తీగలాగడంతో ఈ హత్య కేసులో డొంకంతా కదిలింది. సూత్రధారులెవరో తేలిపోయింది. అయినా సిబిఐ ఇంకా అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు మాత్రం వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సిబిఐ తెలంగాణ హైకోర్టును కోరింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుల్లో అవినాష్ రెడ్డి ఒకరు. ఈ కేసులో కీలక సాక్షిగా అప్రూవర్గా ఉన్న దస్తగిరి అవినాష్ బెయిల్ను రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టు విధించిన బెయిల్ షరతులను అవినాష్ ఉల్లంఘించారని పేర్కొంది. అవినాష్ ఇతర నిందితులు సాక్షులను ప్రభావితం చేయగలరని దస్తగిరి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై సిబిఐ వేసిన కౌంటర్లో దస్తగిరి, అతని కుటుంబాన్ని అవినాష్, అతని వ్యక్తులు బెదిరించారని సిబిఐ ఆరోపించింది. దస్తగిరి సహా ఇతర సాక్షులను అవినాష్ బెదిరింపుల నుండి రక్షించడానికి అతని బెయిల్ను రద్దు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీంతో ఇక అవినాష్ అరెస్టును అడ్డుకోవడం ఎవరి తరం కాదన్న అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో జగన్ అవినాష్ రెడ్డిని రక్షించే ప్రయత్నాలు చేయలేరని అంటున్నారు.